భారతీయ సనాతన ధర్మంలో శివారాధనకున్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోడానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో అత్యంత సులభమైనది, శక్తివంతమైనది, సకల పాపహరమైనది ప్రదోషవ్రతం. కేవలం మనుషులే కాదు, దేవతలు సైతం తమ కష్టాలను పోగొట్టుకోవడానికి ఎదురుచూసే సమయం ఈ ప్రదోష సమయం. శివుడు అభిషేకప్రియుడు మాత్రమే కాదు, కాలస్వరూపుడు. అందుకే కాలానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఈ ప్రదోషకాలంలో చేసే చిన్న పూజైనా అనంతమైన ఫలితాలనిస్తుంది. ఈరోజు మనం ప్రదోషమంటే ఏమిటి, దాని పురాణ గాథేమిటి, నియమాలు, ఉపవాస దీక్ష, పూజా విధానం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. మీరు శివుడికి నిజమైన భక్తులైతే, మీరు శివుణ్ణి తండ్రిగా భావిస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ప్రదోషమంటేలేమిటి? ప్రదోషం అనే పదానికి అక్షరాల అర్థం రాత్రి ప్రారంభం లేదా సంధ్యాసమయం. సంస్కృతంలో ప్రా అంటే తొలగించడమని, దోషమంటే చీకటి లేదా పాపమని అర్థం. అంటే మన జీవితంలో ఉన్న చీకటిని, దోషాలను తొలగించే పవిత్ర సమయమే ప్రదోషం. ప్రతిరోజూ సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చే సమయాన్ని ప్రదోషకాలం అంటారు. కాని ప్రతి నెలలో వచ్చే శుక్రపక్ష త్రయోదశి మరియు కృష్ణపక్ష త్రయోదశి తిథులలో సూర్యాస్తమయ సమయాన్ని మహాప్రదోషంగా వ్యవహరిస్తారు. ఈ సమయంలో కైలాసంలో శివుడు ఆనంద తాండవం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోషకాల నిర్ణయం మరియు సమయాలు. చాలామందికి ప్రదోషమంటే కేవలం సాయంత్రమని తెలుసు, కాని శాస్త్రం ప్రకారం దీనికొక నిర్దిష్టమైన లెక్క ఉంది. ప్రదోషకాలమనేది సాయంత్రం సూర్యాస్తమయం చుట్టూ ఉండే పవిత్రమైన సమయం. ఈ సమయంలో శివారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రతిరోజూ ఉంటుంది, కాని త్రయోదశి తిథి రోజున వచ్చే ప్రదోషానికి మరింత ఆధ్యాత్మిక విలువ ఉంటుంది. ప్రదోషకాలాన్ని లెక్కించడానికి ముఖ్యంగా 3 అంశాలు ప్రభావితం చేస్తాయి. మొదటిది సూర్యాస్తమయం సమయం. ఇది ప్రదేశం మరియు తేదీ ఆధారంగా మారుతుంది. రెండవది తిథి. ముఖ్యంగా త్రయోదశి తిథి ఉన్న రోజునే శివప్రదోష వ్రతం పాటిస్తారు. మూడవది పంచాంగం. ఖచ్చితమైన సమయాల కోసం స్థానిక పంచాంగం లేదా క్యాలెండర్ చూడటం మంచిది. లెక్కించే విధానం చాలా సింపుల్. ముందుగా మీ నగరానికి సంబంధించిన సూర్యాస్తమయం సమయాన్ని తెలుసుకోండి. ఆ సమయం నుంచి 1 గంట 12 నిమిషాలు తగ్గించండి. అదే ప్రదోష ప్రారంభం. తర్వాత అదే సూర్యాస్తమయం సమయానికి 1 గంట 12 నిమిషాలు కలిపితే ప్రదోషం ముగింపు సమయం వస్తుంది. సరైన ప్రదోష సమయం తెలుసుకుని ఆ సమయంలో శివారాధన చేయటం వల్ల ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రదోషం ఎందుకు ఇంత ముఖ్యమైనదో తెలియాలంటే మనం క్షీరసాగర మథన ఘట్టాన్ని తలుచుకోవాలి. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం కంటే ముందు భయంకరమైన హాలాహల విషం పుట్టింది. ఆ విషజ్వాలలకు సకల లోకాలు తల్లడిల్లిపోయాయి. దిక్కుతోచని దేవతలు కైలాసానికి పరుగున వెళ్లి శివుడిని శరణువేడారు. ఆ సమయం సరిగ్గా త్రయోదశి తిథి ప్రదోష సమయం. భక్తవత్సలుడైన శివుడు లోకరక్షణార్థం ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు, నీలకంఠుడు. ఆ తర్వాత విషం ప్రభావం తగ్గిన ఆనందంలో త్రయోదశినాడు సాయంత్రం ప్రదోషకాలంలో శివుడు తన ఢమరుకాన్ని మోగిస్తూ నంది కొమ్ముల మధ్య నిలబడి ఆనందతాండవం చేశాడు. ఆ సమయంలో సకల దేవతలు, సరస్వతీదేవి వీణవాయిస్తుండగా, ఇంద్రుడు వేణువు ఊదుతుండగా, లక్ష్మీదేవి పాట పాడుతుండగా, విష్ణువు మృదంగం వాయిస్తుండగా శివుడిని ఆరాధించారు. అందుకే ప్రదోష సమయంలో శివాలయంలో 3,000,000 దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. ఆ సమయంలో గుడికి వెళ్తే సకల దేవతల దర్శనం చేసుకున్న ఫలితం దక్కుతుంది. వారాలను బట్టి ప్రదోష రకాలు, ఫలితాలు. త్రయోదశి ఏ వారం వస్తుందనే దాన్ని బట్టి ప్రదోషానికి ప్రత్యేక పేర్లు, ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. 1. సోమప్రదోషం, సోమవారం. శివునికి అత్యంత ప్రీతికరమైన వారం. ఈ రోజు వచ్చే ప్రదోషం మానసిక ప్రశాంతతను, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చంద్రగ్రహ దోషాలు పోతాయి. భౌమ ప్రదోషం, మంగళవారం. దీనిని రుణ విమోచన ప్రదోషం అంటారు. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మవ్యాధులు ఉన్నవారు ఈ రోజు పూజ చేయడం శ్రేష్టం. బుధ ప్రదోషం, బుధవారం.
విద్యార్థులకు, బుద్ధిబలం కోరుకునేవారికి, వ్యాపారులకు ఈ ప్రదోషం చాలా మంచిది. గురు ప్రదోషం, గురువారం. దీనిని గురువార ప్రదోషం అంటారు. శత్రువుల నాశనం, పితృదేవతల ఆశీస్సులు, గురుకృపా కోసం ఇది చేస్తారు. భృగు ప్రదోషం, శుక్రవారం. సంపద, అష్ట ఐశ్వర్యాలు, దాంపత్య సౌఖ్యం, స్త్రీలకు సౌభాగ్యం కోసం ఈరోజు పూజ చేస్తారు. శని ప్రదోషం, శనివారం. అన్నింటికంటే శక్తివంతమైనది. శని త్రయోదశి అని పిలుస్తారు. శని ప్రభావం అంటే ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవారు ఈరోజు శివుడిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి. పుత్రసంతానం కోరుకునేవారికి ఇది మహాప్రసాదం. భాను ప్రదోషం, ఆదివారం. దీర్ఘాయుష్షు, ఆరోగ్యం మరియు కీర్తి ప్రతిష్టల కోసం ఈరోజు ఆరాధన చేస్తారు. ప్రదోషవ్రత నియమాలు. ప్రదోషవ్రతం చేసేవారు కొన్ని కఠినమైన మరియు సాత్వికమైన నియమాలను పాటించాలి. 1. శుచి. ప్రదోషం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. 2. భస్మధారణ. నుదుట విభూతిని ధరించడం శివారాధనలో ముఖ్యం. త్రిపుండ్రాలను అంటే 3 గీతలను ధరించాలి. 3. మౌనం లేదా నామస్మరణ. సాధ్యమైనంతవరకు అనవసరమైన మాటలు తగ్గించి మనసులో ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. 4. బ్రహ్మచర్యం. వ్రతం ఆచరించే రోజు శారీరక సుఖాలకు దూరంగా ఉండాలి. మనస్సు, శరీరం రెండూ దైవచింతనలోనే ఉండాలి. 5. నిద్ర. ఈరోజు పగటిపూట నిద్రపోకూడదు. ఇది వ్రతభంగానికి దారితీస్తుంది. ఉపవాస దీక్షా విధానం. ప్రదోషవ్రతంలో ఉపవాసం అనేది చాలా కీలకమైనది. ఉపవాసం అంటే కేవలం భోజనం మానేయడం కాదు. ఉప అంటే దగ్గరగా, ప్లస్ వాసం అంటే నివసించడం, అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. పూర్తి ఉపవాసం లేదా నిర్జల లేదా జల ఉపవాసం. ఆరోగ్యం సహకరించేవారు ఉదయం నుండి సాయంత్రం ప్రదోషపూజ పూర్తయ్యే వరకు కనీసం నీళ్లు కూడా తాగకుండా లేదా కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉపవాసం ఉంటారు. పూజ అనంతరం ప్రసాదం తీసుకుని ఉపవాసం విరమిస్తారు. పాక్షిక ఉపవాసం. వృద్ధులు, గర్భిణీలు, మందులు వాడేవారు, ఉద్యోగస్తులు పూర్తిగా ఉండలేకపోతే పాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకోవచ్చు. నక్తవ్రతం. సాయంత్రం శివాలయంలో దర్శనం పూర్తయ్యే వరకు ఆహారం తీసుకోకుండా దర్శనమయ్యాక రాత్రికి సాత్వికాహారం అంటే ఉల్లి వెల్లుల్లి లేనిది తీసుకుంటారు. చాలామంది దీనినే పాటిస్తారు. ముఖ్యంగా ప్రదోషం రోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదు. ఆ సమయంలో పొట్ట ఖాళీగా ఉంచి శివధ్యానం చెయ్యాలి. ప్రదోషకాల పూజా విధానం. మీరు ఇంట్లో లేదా గుడిలో ప్రదోష పూజను చేసుకోవచ్చు. గుడికి వెళ్లడం ఎంతో శ్రేయస్కరం, ఎందుకంటే అక్కడ రుద్రాభిషేకం జరుగుతుంది. 1. సంకల్పం. సాయంత్రం 4 గంటల సమయంలో మళ్లీ స్నానం చేసి దీపారాధన చేసి నాకు తెలిసో తెలియకో చేసిన పాపాలు పోవాలని, నా కుటుంబం క్షేమంగా ఉండాలని శివుడిని కోరుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి. 2. గణపతి పూజ. ఏ పూజకైనా మొదట గణపతిని ఆరాధించడం సాంప్రదాయం. పసుపు గణపతిని చేసి పూజించాలి. 3. శివలింగార్చన. ఇంట్లో అయితే మీ దగ్గర శివలింగం ఉంటే ప్రదోష సమయంలో అభిషేకం చేయడం చాలా మంచిది. శివుడు అభిషేకప్రియుడు. ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే విశేష ఫలితాలుంటాయి. పాలు, దీర్ఘాయుషు, పెరుగు, సంతానం, తేనె, మధురమైన కంఠస్వర లేదా సంగీతం, నెయ్యి, మోక్షం, సంపద, పంచదార, దుఃఖ నివారణ, చందనం, లక్ష్మీ కటాక్షం, విభూతి, పాపనాశనం. 4. నందిపూజ అత్యంత ముఖ్యం. ప్రదోష సమయంలో శివుడి కంటే ముందు నందిని ఆరాధించాలి. పురాణాల ప్రకారం ప్రదోష సమయంలో శివుడు నంది 2 కొమ్ముల మధ్య తాండవం చేస్తాడు. అందుకే ఈ సమయంలో శివాలయానికి వెళ్లే భక్తులు నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించుకుంటారు. నందికి గరిత, బియ్యం, పప్పులు నైవేద్యంగా పెట్టవచ్చు. బిల్వార్చన. త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం. శివుడికి మారేడు దళాలు, బిల్వపత్రాలు అంటే ప్రాణం. ప్రదోష సమయంలో 108 మారేడు దళాలతో అష్టోత్తరం చదువుతూ పూజ చేస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. 8. నైవేద్యం మరియు హారతి. శివుడికి సాధారణంగా పాలు, పండ్లు లేదా దద్దోజనం నైవేద్యంగా పెడతారు. అనంతరం కర్పూరహారతి ఇవ్వాలి. 9. ప్రదక్షిణ. శివాలయంలో ప్రదోష సమయంలో సోమసూత్ర ప్రదక్షిణం చేయడం ఆచారం.
కానీ ఇది అందరికీ సాధ్యం కాదు కాబట్టి మామూలుగా 3 సార్లు ప్రదక్షిణ చేయవచ్చు. ప్రదోష వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తే కలిగే ఫలితాలు అద్భుతం. జాతకంలో ఎలాంటి దోషాలున్నా, కాలసర్పదోషం, కుజదోషం, వాటి తీవ్రత తగ్గుతుంది. మానసిక శాంతి. నేటి యాంత్రిక జీవనంలో ఒత్తిడిని జయించడానికి ప్రదోష ధ్యానం ఒక దివ్య ఔషధం. అకాల మృత్యుహరణం. మృత్యుంజయ మంత్రాన్ని ప్రదోష సమయంలో పఠించడం వల్ల ఆరోగ్యం కుదుర్టపడుతుంది. సంపద. దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రదోషం అంటే కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది శివుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. మన పాపాలను కడుక్కోడానికి, మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోడానికి ప్రకృతి ఇచ్చిన వరం. నెలలో 2 సార్లు వచ్చే ఈ పవిత్ర సమయంలో కనీసం ఒక్కసారైనా దగ్గర్లోని శివాలయానికి వెళ్ళండి. ఒక గ్లాసు పాలు అభిషేకానికి ఇవ్వండి, లేదా గుడిలో కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అని స్మరించండి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. హరిహరులకు భేదం లేదు. ప్రదోషం అందరికీ శుభం చేకూరుగాక.